హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా ఓల్డ్ బ్లౌజ్ పైన నాకు మొగ్గం వర్క్ రాకముందుకు నేను చేసుకున్న చిన్న చిన్న వర్క్స్ని చూపిస్తాను, నీడిల్తో చేసినవి. ఈ ఫస్ట్ పైన కనిపించేది నా ఫస్ట్ మొగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. మిగతావన్నీ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసినవి. మొగ్గం వర్క్ నేర్చుకున్న తర్వాత నేను చేసిన ఫస్ట్ బ్లౌజ్ ఇది. ఇందులో మిర్రర్స్, కుందన్స్, జరీ అంతే నేను వాడిన మెటీరియల్స్. అండ్ సెల్ఫ్ కలర్ సిల్క్ థ్రెడ్. ఇప్పుడు మిర్రర్కి మధ్యలో ఇలా చిన్న రౌండ్ కుందన్ పెట్టి దానిపైన ఇలా 3 పెటల్స్లో సెల్ఫ్ రెడ్ కలర్ కుందన్స్ని స్టిచ్ చేశాను. రెడ్ కలర్ సెల్ఫ్లో ఉంది కాబట్టి రెడ్ బార్డర్ ఉన్న ప్రతి శారీ మీదకి వేసుకోవచ్చు. ఎడ్జ్కి ఇలా కట్ వర్క్లా స్టిచ్ చేసి దానికి మధ్యలో చిన్న చిన్న బీడ్స్ని స్టిచ్ చేశాను. ఇది రా సిల్క్ క్లాత్. బీడ్స్ కొంచెమే వాడాం కాబట్టి వాష్ చేసినా ఏం కాదు. ఇది శారీలో వచ్చిన పట్టు బ్లౌజు. ఇది కొంచెం పల్చగా ఉంది. శారీలో బ్లౌజ్ బాగుంటేనే స్టిచ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ పైన కూడా మిర్రర్స్తోనే స్టిచ్ చేశాను. మిర్రర్కి మధ్యలో చిన్న బీడ్ స్టిచ్ చేసి దాని చుట్టూ జర్దోసి స్టిచ్ చేశాను. నడుం దగ్గర ఇలా చిన్నది పెద్దది మ్యాంగో డిజైన్ చేసుకున్నాను. వాటి మధ్యలో ఇలా ఫ్లవర్ టైప్లో అద్దాలని స్టిచ్ చేసుకున్నాను. ఈ మ్యాంగోస్ని ఇలా రెడీమేడ్ 10 రూపీస్ లైన్ ఉంటుంది కదా, బీడ్స్ లైన్స్, దాంతో యూస్ చేశాను. దాని మిడిల్లో ఈ చిన్న బీడు, దాని చుట్టూ జర్దోసి స్టిచ్ చేశాను. కుందన్స్ని అలాగే ఇలా స్టిక్ చేశాను. అద్దంకి మధ్యలో ఇలా బీడు జర్దోస్ని స్టిచ్ చేసుకున్నాను. కుందన్ చుట్టూ గోల్డ్ కలర్లో గోల్డ్ స్కూటు స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా అద్దము, దానిపైన 3 బీడ్స్ని స్టిచ్ చేసుకున్నాను. ఇది పట్టు శారీలోని బ్లౌజే. ఇది ప్లెయిన్గా వచ్చి సింపుల్గా జరీ బార్డర్ వచ్చింది. దీనికి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టాను. డోరీస్ని ఇలా వెల్వెట్లో స్టిచ్ చేశాను. నెక్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను. మిడిల్లో ఇలా లేస్ యూస్ చేశాను. అటు ఇటు గొలుసు కుట్టు దగ్గరికి ఇలా కుందన్ పెట్టి ఇలా పెటల్స్లో థ్రెడ్స్తో స్టిచ్ చేశాను. హ్యాండ్, ఫ్రంట్, బ్యాక్ మొత్తం ఇదే స్టిచ్. ఈ లేస్కి అటువైపు ఇటువైపు బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి స్క్వేర్ నెక్ని డిజైన్ చేశాను. దీనికి సింపుల్గా స్క్వేర్ టైపు అద్దాలని అలా కచ్ వర్క్ని డిజైన్ చేశాను. దగ్గరికి చూస్తున్నాను, చూసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఫస్ట్ అద్దాన్ని గోల్డ్ కలర్లో స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కనిపించట్లేదని మొత్తం బ్లూ కలర్తోనే స్టిచ్ చేశాను. ఒక కచ్ వర్క్, ఒక అద్దం అంతే. ఫ్రంట్ రౌండ్ నెక్, ఫ్రంట్కి కూడా సేమ్ డిజైన్. హ్యాండ్కి ఆల్రెడీ బార్డర్ వచ్చింది, దాన్నే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు చూపించిన వాటిలలో చాలా సింపుల్ డిజైన్ అంటే ఇదే. రెడీమేడ్గా దొరికే ఈ అద్దాల పైన స్టిచ్ చేసుకునే రింగ్స్, అద్దాలు, ఈ హాఫ్ రౌండ్ వైట్ బీడ్స్, ఇలా రింగ్స్ దొరుకుతాయి. దీన్ని 4 వైపులా స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు ఇలా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా సమానంగా స్టిచ్ చేసుకోండి. అద్దాన్ని ఫస్ట్ అతికిపెట్టి దానిపైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ ఇలా స్టార్ నెక్. దీన్ని చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. వైట్ బీడ్స్ని 1 ఇంచ్ డిస్టెన్స్లో ఒకదానికి మధ్యలో ఇలా స్టిచ్ చేసుకోండి. తర్వాత దీని చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఈజీగా కాజాలు ఎలా స్టిచ్ చేసుకోవాలని నీడిల్కి అలా చూపిస్తున్నారు చూడండి, అదే స్టిచ్. అలా స్టిచ్ చేసుకొని మిడిల్కి పెట్టి ఇలా అటు ఇటు స్టిచ్ చేసుకుంటే క్లాత్కి ఇలా ఉంటుంది. చాలా సింపుల్ ఈ డిజైన్. ఈ డిజైన్ వచ్చేసి అక్కడక్కడ హాఫ్ వైట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. స్టిక్ చేసిన తర్వాత ఇలా నెక్ దగ్గర ఇలా 1 ఇంచ్కి బీడ్స్ని స్టిక్ చేసుకోండి. ఒకదానికి ఫ్లవర్ని కుట్టండి, ఇంకొక దానికి విడిచిపెట్టండి ఇలాగే. ఇప్పుడు ఈ ఫ్లవర్ని 2 కలర్స్గా ఎలా అంటే ఒకటి డార్క్ పింక్, ఒకటి లైట్ పీచ్ పింక్, 2 కలిపి ఇలా స్టిచ్ చేశాను. సో మిక్స్డ్ కలర్లో కనిపిస్తుంది. హ్యాండ్కి ఇలా మిడిల్లో ఒక 2, సైడ్స్కి 2, ఇలా హ్యాండ్కి 6, ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ వచ్చింది. ఈ బ్లౌజ్కి ఇందాక గోల్డ్ బ్లౌజ్ పైన చూపించాను కదా, సేమ్ అదే డిజైన్. కాకపోతే దీనికి అవుట్లైన్ జరీ లైన్ కుట్టాను. మిడిల్లో ఇలా వస్తుంది. నెక్ మిడిల్లో ఈ గోల్డ్ అండ్ బ్లూ కలర్ బీడ్స్, గ్రీన్ అండ్ బ్లూ థ్రెడ్ ఇలా పెటల్స్లా డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని చూపిస్తాను. హ్యాండ్ వచ్చేసి ఇలా ఫిష్ కట్ ఇచ్చాను. మధ్యలో ఇలా ఫ్లవర్లా డిజైన్ చేసి
అటువైపు ఇటువైపు ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది గ్రీన్ కలర్ రా సిల్క్ బ్లౌజు. బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ ఇలా స్టార్ నెక్. హ్యాండ్ వచ్చేసి ఇలా స్క్వేర్ బాక్స్. ఇది 1.5 ఇంచ్ స్క్వేర్ బాక్సులు అనమాట. మిడిల్లో ఒక లైన్ మొత్తం ఫ్లవరు అద్దం, ఫ్లవరు అద్దం. ఇంకొక లైన్లో ఒక కలరు ఎల్లో కలర్, ఒకటి రెడ్ కలర్ ఇలా ఆల్టర్నేటివ్గా కుట్టాను. నెక్ ఇలా కచ్ వర్క్ సింపుల్గా. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన బ్లౌజులన్నీ ఇవి 10 బ్లౌజెస్. ఇవన్నీ 15 బ్లౌజెస్ మగ్గం వర్క్ అనమాట. ఇందులో ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్, ఇలా పఫ్ హ్యాండ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి. కొన్ని కదానా వర్క్స్, కొన్ని థ్రెడ్ వర్క్స్, కొన్ని నాట్ వర్క్స్ అద్దంతో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టిచ్ చేసిన వాటిపైన కూడా మగ్గం వర్క్ చేశాను. ప్రతి మగ్గం వర్క్ బ్లౌజ్ని సెల్ఫ్ కలరు అండ్ జరీ లేకపోతే సిల్వర్ అంతే. వేరే శారీకి మ్యాచ్ అయ్యేలా వేరే కలర్ యూజ్ చేస్తే దాన్ని ఇంకొక శారీ పైన మ్యాచ్ చేయలేము. సో అందుకని ఇలా నేను యూజ్ చేసి ఈ 15 బ్లౌజెస్లో ఒక 2-3 బ్లౌజెస్ పైనే వేరే కలర్ యూజ్ చేశాను. మీరు స్టిచ్ చేసుకున్న, బయట స్టిచ్ చేయించుకున్న హాఫ్ పట్టు తీసుకొని స్టిచ్ చేయించుకోండి. అందులో వేరే కలర్స్ని తక్కువ యూజ్ చేస్తే ఇంకొక వేరే శారీకి అది మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే బెస్ట్. నేను ఇప్పుడు చూపించిన ఈ 15 బ్లౌజెస్లో 10కి పైగా సెల్ఫ్ కలర్, సెల్ఫ్ జరీ లేకపోతే సిల్వర్ అంతే, అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన డిజైన్లో ఏ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డిజైన్ యూజ్ అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూపించిన మగ్గం వర్క్స్ డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి.